అతను లేని స్థానము లేదు. There is no place where you cannot get him. అతను లేని స్థానం లేనప్పుడు అతనికి మార్గం ఇంకెక్కడే? If there is no place where you cannot get him, తాను ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండినప్పుడు కదా అతన్ని ఆశ్రయించడానికి ఒక మార్గంలో మనం ప్రయాణం చేయాలి. if you want to find a path to him, he must be found only in one place. అందువల్లనే మన హృదయం యొక్క తలుపులను కవాటములను తెరచి చూచినప్పుడు అది ఏ నిజమైన ఆనంద స్వరూపము. If you can open the doors of your heart, you can get the experience of the bliss which is there. కనుకనే గోపికలంతా చెప్పారు, వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు రాధకెందుకో నవ్వుగొలుపు. లోపల ఉన్నటువంటి గోపికలు ఎవరైనా ఇందులో ప్రవేశిస్తారేమోని వేయబోవని తలుపు, తలుపులు వేసుకుందామా అనుకుంటే లోపల నుంచి వస్తుంది తీయమంటూ పిలుపు. Gopikas wanted to close the doors of their heart, fearing that outsiders may enter into their heart. And విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన, when the entire universe is the temple of the Lord who is dear to all of us, వాకిలి ఏదెటో, where is the need for having a silver door for that? విశ్వవిభుడే నీదు వెనువెంటనేయుండ పిలుపేది తలుపేది వీధి వాకిలి ఏది. When I am the master of the entire universe, he is with you always. Where is the need for call? విశ్వమంతా కూడా ఒక మందిరంగా ఉంటున్నప్పుడు దీనికి ఇంకా వీధి వాకిలి ఎక్కడ? వీధి అనేటువంటిది ఒకటి ఉంటే కదా దీనికి వాకిలి కావాలి. When he is found all over the universe everywhere, where is the road? Where is the door? అన్య స్థానమే లేదు. There is no separate place where he does not exist. అయితే ఈ వీధి వాకిలి ఏమిటి? In that case, what is this door of the street? వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి ఆనంద బాష్పములు ఆత్మార్పణము జేయ కైలాసమే చూడరా ఓ జీవ విధి వాకిలి అదియరా. నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము, నీ సర్వశక్తులు కూడాను భగవత్ అర్పితం గావించినప్పుడు ఆనంద భాష్పములతో నీ యొక్క దృష్టి ఆ వీధి వాకిలి ఆనందాన్ని నిరూపిస్తుంది. When you offer all your deeds, all your capacities, all your skills as an offering to the Lord, then tears flow from your eyes. అయితే ఈనాడు మనకి